హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సింపుల్‌గా, టేస్టీగా చపాతీ ఆమ్లెట్ అయితే ఈ వీడియోలో నేను చేసి చూపించబోతున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒకటి తినే చోట 2, 3 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ చపాతీ ఆమ్లెట్ నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. 2 నిమిషాల్లో అయిపోతుందండి. 2 ఎగ్గులు ఉంటే చాలు. ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఈ ఎగ్ ఆమ్లెట్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను శుభ్రంగా జల్లించుకొని ఒక పావు కేజీ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒకేసారి పోసేస్తే జారుడుగా అయిపోతుందండి. చూడండి, ఇలా ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న గోధుమ పిండిని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక చిన్న గిన్నెని తీసుకొని ఒక అర టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడే సాల్టు, పచ్చిమిరపకాయ ముక్కలండి ఒకటి తీసుకున్నాను, సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా చేత్తోనే కలుపుకుందామండి. ఇలా చేత్తో కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత 2 గుడ్లను తీసుకున్నానండి, పగలగొట్టి వేసేసుకుందాము. ఇలా గిలక్ కొట్టుకోవాలండి. ఇలా బాగా గిలక్ కొట్టుకుంటే ఆమ్లెట్ కూడా చాలా పొంగుతుంది. ఇలా గిలక్ కొట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈ చపాతీ పిండి చూడండి ఎంత చక్కగా నానిపోయిందో, మెత్తగా అయిపోయింది. ఇలా చపాతీని ఒత్తుకుందాము. మరీ గట్టిగా ఒత్తకుండా పైన ఇలా ఆయిల్ అప్లై చేసి హోల్డ్ చేసుకుందాము. చేసుకొని చపాతీని అయితే చేసేసుకుందామండి. ఇలా పైన ఇలా ఒత్తుకుంటే చపాతీ కూడా బాగా పొంగుతుంది. చపాతీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ బాగా హీట్ ఎక్కాలండి. తర్వాత చపాతీని వేసేసుకొని ఇలా తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోవాలండి. ఇలా క్లాత్ తోటి ఇలా ఒత్తుకుంటూ ఉంటే చపాతీ చక్కగా పొంగుతుంది, మెత్తగా కూడా ఉంటుందండి. 2 పక్కల ఇలా ఒత్తుకొని ఇలా లైట్గా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకుందాము. ఆమ్లెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కాల్చి పెట్టుకున్న చపాతీని ఈ ఆమ్లెట్ మీద వేసేసుకుందామండి. వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పుకుందాము. 2 పక్కల తిప్పుకుంటూ ఈ చపాతీ ఆమ్లెట్ని అయితే చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, చపాతీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా హోల్డ్ చేసుకొని తీసుకుందాము. చపాతీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇలా టమాటా సాస్ తోటి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.